నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. కానీ ఈరోజు యాక్చువల్గా ఏదైతే విఆర్ హై స్కూల్, నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఏ స్కూల్లో అయితే చదివి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చానో అదే స్కూల్ గత ప్రభుత్వం మూసేయటం జరిగింది. దానికి ఎలక్షన్స్ ముందు ఆ స్కూల్ని ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. మాట ప్రకారమే ఈ స్కూల్ని యాక్చువల్గా ఓపెన్ చేసాం. 2వ తేదీ స్కూల్ స్టార్ట్ కావాలా. అయితే ఈ స్కూల్ ఏదైతే ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు వాళ్ళు ఎవరైతే దీంట్లో ఎన్సీసీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్కూల్ని పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్దుతున్నారు. దానికి దాదాపు 80% వర్క్ అయిపోయింది. ఇంకా మరొక 20% వర్క్ ఉంది. దానికి మరొక వారం పడుతుందన్నారు. అందుకని ఇది రీఓపెనింగ్ 23 పెట్టుకున్నాం. అయితే 12 స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో తల్లిదండ్రుల్లో ఒక అయోమయం లేకుండా ఉండడం కోసంగా ఇవాళ అడ్మిషన్ ప్రాసెస్ చేసేమన్నాం. ఎవరైతే పేదలు నిరుపేదలు సొసైటీలో ఉండారో, ముఖ్యంగా పాచి పని చేసుకునే తల్లిదండ్రులు ఉండారు, వాళ్ళు రోజుకి 1000 రూపాయల నుంచి 3000 వస్తుంది. 3 ఇళ్లలో చేస్తే 3000 వస్తుంది. ఒక ఇంట్లో చేస్తే 1000 రూపాయలు వస్తుంది. కొందరు 4 ఇళ్లలో చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే ఆ సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, అదేవిధంగా 53వ డివిజను, ఇలాంటి వాటిల్లో వాళ్ళని అడిగే మీరు ఏం చేస్తున్నారంటే ఆ తల్లులు చెప్పింది అదే. కొందరికి తండ్రులు లేరు, కొందరికి తల్లులు లేరు. అలా అనేకమైన నిరుపేదల సొసైటీలో నేను ఎలక్షన్ ముందు చూశాను. అందుకనే అనౌన్స్ చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, నేను చదివిన స్కూల్ని రెనోవేట్ చేస్తున్నాను. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు కూడా చెప్పాను, ఒక మంచి స్కూల్గా చేయండి అని చెప్పారు. భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాలనే నా ఆశయం. దీనికి కావాల్సిన అకాడమిక్ సపోర్ట్ కూడా, అంటే గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ తోటే అకాడమిక్ సపోర్ట్ కూడా నారాయణ గ్రూప్ ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన అధికారులకి, ఎందుకంటే జాయింట్ కలెక్టర్ గారు దీని యొక్క ఇన్ఛార్జి, వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్ విఆర్ హై స్కూల్ని విఆర్ మున్సిపల్ హై స్కూల్గా మార్చాం. అంటే మున్సిపాలిటీ వాళ్ళు కొంత బాధ్యత తీసుకుంటారు, ప్రభుత్వం స్టాఫ్ని అంతా ఇస్తుంది. పిల్లలకు కావాల్సిన ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ మున్సిపాలిటీ వాళ్ళు బేర్ చేస్తారు. పిల్లలకు బస్సులు ట్రాన్స్పోర్ట్, పెద్ద పిల్లలు 6 నుంచి 10 దాకా చదివే వాళ్ళైతే వాళ్ళందరికీ సైకిల్స్ ఇస్తాం. మరీ దూరంగా ఉంటే కూడా వాళ్ళు బస్సులో తీసుకొస్తారు. చిన్నపిల్లలందరినీ బస్సులో తీసుకొస్తారు. నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది. దాదాపు ఒక 300 మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. సార్, మా వాడికి అడ్మిషన్ కాలేదు, మా ఇంటి పక్కన వాడికి వచ్చింది, నేను చాలా పేదవాడిని, నాకు అడ్మిషన్ ఇవ్వని, దానికి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఎవరెవరైతే ఈరోజు ఇక్కడికి పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు వచ్చారో, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనే ఒక ఆశ. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా ఉండేది ఏంటంటే వాళ్ళ పిల్లవాడిని ఒక కలెక్టరు, ఒక పోలీస్ అధికారు, ఐఎస్పీ లాంటి అధికారిను, లేదంటే ఒక డాక్టర్ను, ఒక ఇంజనీర్ను, ఒక సైంటిస్ట్ను, లేదా ఒక మంచి, ఇప్పుడైతే మిలిటరీ పిల్లలు మిలిటరీ చెప్తున్నారు, నేను మిలిటరీ ఆఫీసర్ని అవుతానని, వాళ్ళ ఇన్స్పిరేషన్. అలా కావాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆఖరికి బెగ్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఉంటే తప్పలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకున్నారు. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా మా కుమారుడు ఐఏఎస్ కావాలని కోరుకున్నారు, కలెక్టర్, ఆ రోజుల్లో కలెక్టర్. కాబట్టి ఈరోజు ఒక 300 చిల్లర మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చేసారు. వాళ్ళందరికీ అడ్మిషన్ ఇవ్వమని అధికారులకు ఆదేశించారు. అక్కడ కూర్చొని యాక్షన్ ఇస్తున్నారు. నిజంగా ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డే ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.